రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నో నీడ్ ఫర్ టాలీవుడ్ టు రీలోకేట్ ఆన్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పారట. ఆయనకి అక్కడ ఓట్లు కావాలి, ప్రజల రేట్లు పెంచుకోవడానికి జనం డబ్బులు కావాలి, ఇండస్ట్రీ మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వసతులు కల్పిస్తే సరిపోద్దని ఆయన చెబుతున్నారట. మరి కరెక్టా కాదా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన అదేది భీమ్లా నాయక్ సినిమాకి 10-15 రూపాయలకే ఇచ్చారంట. నిజమేనా? టికెట్లకు పాపం అంత అన్యాయం చేశారు ఆయన్ని. సార్ ఎక్కడ అన్యాయం చేసి ఆయన ఎవరు నేను సోషల్ మీడియాలో ఎక్కడ చెప్పారు 230 రూపాయలు ఎంతో ఆయన సినిమా వచ్చినప్పుడల్లా ఆయన సినిమా ఎటు సూపర్ హిట్ కాదు ఈ రోజు. అందుకని ఏం చేస్తారు, ఆ పబ్లిసిటీ కోసం ముందు రాజకీయాన్ని వాడుకుంటా పెట్టాడు. మీరు చూస్తే వకీల్ సాబ్ అప్పుడు అలానే మాట్లాడాడు, భీమ్లా నాయక్ అప్పుడు అలానే మాట్లాడాడు. సో ఏది టికెట్ల ధరలు తగ్గించేస్తున్నారు, అది చేస్తున్నారు. ఎంత దానికి బడ్జెట్ ఉండాలో అంత ప్రకారమే టికెట్ రేట్లు. నీ ఒక్క సినిమాకి కాదు కదా, అన్ని సినిమాలకు ఎలా నిర్ణయించావు అలా నిర్ణయించాం. నేను 100 కోట్లు దాటినాటికి ప్రివిలేజ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ రోజు డెసిషన్ కూడా తీసుకొని ఇచ్చింది మిగిలిన సినిమాలకి. ఇప్పుడు ఇందాక ఎవరో అడుగుతున్నారు, అన్ని ఛాంబర్ ద్వారానే వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. మరి ఇప్పుడు ఏమో ఆయన ఛాంబర్ ద్వారానే వెళ్ళాడా అని అడుగుతుంది. డైరెక్ట్ ముఖ్యమంత్రికి చెప్పాడు కదా సార్ నిన్న పత్రికలో వచ్చింది. నేను కన్సర్న్ మంత్రికి కూడా చెప్పలేదు, ఎందుకంటే మంత్రి మా అతను కాబట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి. నేనే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను టికెట్ రేట్లు పెంచాలని, డైరెక్ట్ గా చెప్పాను, పెంచేశారని చెప్పాడు. అయిపోయింది. ఎంత దారుణం చూడండి. అంటే దుర్వినియోగం చేసినట్టుగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇది కూడా చదవాలి. నా పేరే పవన్ అంతటా ఉంటా, ఆయన నా మీద ట్రోల్ చేస్తున్నారు, అక్కడ పుట్టానంటున్నారు, ఇక్కడ పుట్టానంటున్నారు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ పుట్టాను పెరిగాను అంటున్నారని కొందరు విమర్శిస్తుంటున్నారు. నా పేరే పవనం, అంతటా ఉంటా, మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చింది. ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు, బావిలో కప్పలు, వాళ్ళు అంతకుమించి ఆలోచించలేరన్నారు. మంచిదే, సంతోషమే. కాకపోతే ఒకే చోట ఎవరైనా పుడతారు, కానీ చదువుకునేటప్పుడు 2-3 చోట్ల అన్నేసి చివరికి తమిళనాడులో పెరిగానని చెప్తుంటే దీని మీద చెప్పండి. అసలు ఓట్లు కావాలి, పదవులు కావాలి, ఇండస్ట్రీ అక్కడ మారాలా అక్కర్లేదా? కొంత డెవలప్ అవ్వాలా? విశాఖపట్నంలో డెవలప్ చేయడానికి జగన్ గారు కానీ అంతకుముందు రాజశేఖర గారు కానీ ఒక ప్రయత్నం చేశారు. అలాగే స్పెసిఫిక్గా పలానా ఈ ప్రతి సినిమాకి ఇంత 30% షూటింగ్ ఇక్కడ జరిగితే మేము టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామంటే దాని మీద లొల్లి చేశారు. మరి ఓట్లు, సీట్లు, రేట్లు కావాలి కానీ ఇండస్ట్రీ రావాలా అక్కర్లేదా? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీపిస్తారు. ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో సినిమా వాళ్ళందరినీ పిలిచి మీటింగ్లు పెట్టి, మీరు ఇక్కడ రండి స్టూడియోలు కట్టుకుంటామంటే మీకు రాయితీలు ఇస్తాం, ఇక్కడ సినిమాలు తీసుకుంటే మీకు రాయితీలు ఇస్తాం, మీరు ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడన్నా ఉంటే వాటిలో ఫ్రీగా ఇచ్చాం సినిమా షూటింగ్లకు కానీ, ప్రభుత్వ స్థలాల్లో వాటిలో ఫ్రీగా షూటింగ్లు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఇచ్చాం. సో ఆ రోజు తరలి రమ్మని మేము కోరుకుంటే స్వయంగా ఈరోజు సినిమా హీరో అయ్యింది, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అవసరం లేదు, హైదరాబాద్లోనే ఉండాలని చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన పొద్దున్నే హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేసి తన 2 కుమారులు తీసుకొని ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైటు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటారు స్పెషల్ చాపరు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాలో చేసుకొని ఈవినింగ్ వచ్చి స్నాక్స్ హైదరాబాద్లో తింటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది సార్. ఒకే రోజు షెడ్యూల్లో పొద్దున 8:30కి ఎక్కడి నుంచి వెళ్తే 4కి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. వారానికి ఆయన వచ్చేదే 2 రోజులు, అది కూడా పొద్దున వచ్చి సాయంత్రం రిటర్న్ వెళ్తున్నటువంటి పరిస్థితి. స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ చాపరు. మరి అట్లా ఆయనకి హైదరాబాద్ మీదే ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు ఉప ముఖ్యమంత్రికి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నా ఆయన శాశ్వత నివాసం. అందుకని తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు పరుగు పోగొట్టుకున్నట్టు అయింది కదా. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇంత తొందరగా మారుతారని అనుకోలేదు. ఎందుకంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు మారిపోతారని తెలుసు, కానీ ఆయన అసెంబ్లీలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఏమన్నారు, అసలు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఏమో, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఏమో, అత్యధిక ధరలు ఇవ్వడానికి ఇవ్వని చెప్పిన వాళ్ళు నేను సీఎం సీట్ లో ఉన్నంత కాలం ఇప్పుడు ఎంత దారుణం. 600 ప్లస్ GST ఆ సినిమాలకి ఇచ్చి ప్రజల జేబులు గుల్ల చేయటం, అభిమానం అనేటటువంటి మత్తుతో వచ్చే వాళ్ళని వాళ్ళ జేబులు మీరు గుల్ల చేస్తున్నారంటే కదా, ఇది కూడా స్కామ్ కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్, స్కామ్ అంటారు కదా. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా బీజేపీ పార్ట్నరే కదా వీళ్ళంతా. ఇక్కడ కాదు సార్, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ప్రజల ఆశని, ప్రజల అభిమానాన్ని, వాళ్ళ అభిమానాన్ని మీ మీద పెంచుకొని సినిమా చూడాలనేటువంటి వచ్చే వాళ్ళ ప్రజల జేబును గుల్ల చేసి వాళ్ళ డబ్బులన్నీ మీరు లాగేయాలనేది కూడా ఓ స్కామ్ కింద మనం భావించాలి కదా. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పుట్టానని ఆయనే అన్నాడు.
సార్ చదువుకుంటారు, మీరు ఒకసారి వీడియో చదువుకోవచ్చు. ఉందా? వీడియో ఒకసారి వీడియో ఉంటాయి సార్, ఆయనకి ఉపయోగం. ఆయనకి ఏమన్నా అనుకుంటూ ఉంటారు. బాపట్ల వెళ్తే బాపట్ల పుట్టానంటాడు, నేను తమిళనాడులో పుట్టానంటాడు, తెలంగాణలో పుట్టానంటాడు, పెరిగానన్నట్టు. కాదు తమిళనాడులో కూడా, ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణలో పుట్టానన్నాడు, ఓసారి నెల్లూరులో పుట్టానంటాడు. పల్నాడు అని సో ఒక రోజు ఏమో ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివాను, 3 చోట్ల చదివాను అంటాడు. సో ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని మనం విమర్శిస్తున్నాం. మనిషి అనేవాళ్ళు కానీ ఎవరైనా ఒకే చోట పుడతారు, ఒకే చోట చనిపోతారు. సో రకరకాల చోట చదువుకోవచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు ప్యానల్లో ఉన్న అందరూ ఒక్కో చోట చదువుకున్నారు, ఒక్కో చోట ఉద్యోగాలు చేయొచ్చు, ఇవన్నీ దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడికంటే అక్కడ పుట్టా అంటే అదేంది, మనిషి అనే వాళ్ళు ఒక చోట పుడతారు కదా, మీరేంది ఏ ఊరు పుడితే ఆ ఊరు పుట్టారు అంటున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఇప్పుడు ఎవరో చెప్పినట్టున్నారు సోషల్ మీడియాలో అనవసరం మీరు ట్రోల్ అవుతున్నారంటే, ఇది నన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరూ బావిలో కప్పలంట. ఎవరు బావిలో కప్పలు? తెలుగుదేశం దగ్గర మీరు అలా ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీ అనేది సరెండర్ అవును ఎవరికైనా చెప్పి నన్ను ఎక్కడో సార్ 15 ఏళ్ళు ఆల్రెడీ సరెండర్ అగ్రిమెంట్ రాసి ఆయన అవడంట సరెండర్, నేను ఎవరికి సరెండర్ అయ్యేవాడిని 15 ఏళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ రాశాడు కదా. 15 ఏళ్ళు మేము ఎక్కడే ఉంటామంటే ఇంకెందుకు 2 పార్టీలు ఒకటే. బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళు చెప్తున్న దాని మీద కూడా పోతే తన్నినా వాళ్ళు తన్నించుకోమని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఎదురు తిరిగి మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకొద్దిగా ఎదురు తిరిగి మాట్లాడారు అనుకోండి, ఆయనకు కూడా కొవ్వూరు రామారావు గారి లాగా సస్పెన్షన్ వెళ్ళా కూడా ఆశ్చర్యం లేదు. సో అందుకని వాళ్ళు కూడా ఆశ చూసి మాట్లాడతారు, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి తీరు ప్రతిరోజు. రైట్. మనోహర్ గారు చెప్పండి, ఈ ఏపీకి సినిమా ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే నో నీడ్ ఫర్ టాలీవుడ్, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది నిన్న, నో నీడ్ ఫర్ టాలీవుడ్ టు రీలొకేట్ ఫ్రమ్ హైదరాబాద్ అని చాలా ఖరాఖండిగా చెప్పారు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారా? టికెట్ రేట్లు పెంచండి అని అడుగుతున్నారంట కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన నేను అభిమానులు మన మీటింగ్లో చెబుతున్నారు, మీరు కూడా అడిగారు ఏమన్నా? ఇప్పుడు ఆయన సినిమా హీరో మాదిరి కాకుండా తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అట్లాంటిది ఆ రాష్ట్రానికి లేకపోతే వైజాగ్కి లేకపోతే ఇంకో ప్రాంతానికి ఈ సినిమా ఇండస్ట్రీని తరలించి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్ లేకుండా ఆయన అంతా లెక్కలేనితనంతో తర్వాత బాధ్యతారహితంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇందాక చెప్పుకున్నట్టు ఆయన పుట్టడం కానీ లేకపోతే ఆయన అవన్నీ కూడా ఆయన వీడియోలే, ఆయన ఎక్కడెక్కడ పుట్టిండేది, ఎన్ని మీటింగుల్లో మాట్లాడిండేది, తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా గురించి కూడా ఆయన వీడియోలో ట్రోల్ అవుతున్నాయి ఒక్కో సందర్భంలో మాట్లాడిన మాటలు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ప్రధానంగా ఎవరైనా భావించేది కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సినిమా పరిశ్రమ రావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆయన ఎందుకు అనుకుంటున్నాడో ఏమో, ఎందుకంటే ఆయన ఆస్తులు అవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ అక్కడే హైదరాబాద్ లో ఉండాలా అని అన్నారు. ఇక్కడ ఒకవేళ ఇక్కడికి వస్తే అక్కడ నుంచి ఏదైనా థ్రెట్స్ ఉన్నాయో మనకేమో అర్థం కావట్లే. అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడడం మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. ఎల్వికే గారు. సార్ తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడులోనే చెన్నైలోనే కేంద్రంగా విస్తరించింది. అప్పట్లో 70లో చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా ఇతర బ్రహ్మానంద రెడ్డి గారు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి స్టూడియోలు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారిని పిలిచి మాట్లాడి ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకున్నారు సార్? పిచ్చర్లు వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ నేటివిటీ ఉంటుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకుంటారు. అనేక మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పరిశ్రమ వెల్ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే అక్కడ కూడా బ్రాంచ్ పెట్టండి అని అడుగుతున్న పరిస్థితుల్లో అసలు అక్కర్లేదు, మీరు మాత్రం అన్ని ఇది చేయండి అని చెప్పడం. బస్తులు పెట్టండి అంటారండి. బస్తులు పెట్టాలన్నా కూడా ఇండస్ట్రీ వెళ్ళాలి కదా అక్కడికి. సార్ ఏది పెట్టాలన్నా అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్కి అనేక మందికి ఉపాధి ఉంటుంది. అక్కడ సినిమా తీస్తున్నారు అనేది ఒక ఇది ఉంటుంది. అక్కడ ఒక పర్యాటకంగా ఇంకో రకంగా డెవలప్ అవుతుంది. ఈ స్టూడియోలు అక్కడికి పెట్టుకోవడానికి గవర్నమెంట్ సహకరిస్తానని చెప్పాలి, సహకరించమని ఒత్తిడి చేయాలి. తన సినిమా టికెట్లు పెంచమని మాత్రం ముఖ్యమంత్రి గారికి చెప్తారు ఆయన, కానీ ఆ పరిశ్రమ అక్కడికి రావడానికి మాత్రం వద్దులే అవసరం లేదని చెప్పే పరిశ్రమ. విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకోవడానికి భూములు ఇస్తాము, స్థలాలు ఇస్తాము రాజశేఖర్ గారు ఉన్నప్పుడే ఆ ప్రస్తావన వచ్చింది, ఆ ప్రతిపాదన ఇచ్చారు కొంతమందికి. అది జరిగింది. అక్కడేమో మదనపల్లి దగ్గర 1 ఎకరానో 2 ఎకరాలో జగన్ గారు ఏదో ఇద్దామనుకుంటే దాని మీద గోల నానా యాగి చేసి గందరగోళం పట్టించారు.
ఎవరికో నిర్మాతకి ఇచ్చి యాత్ర studio- సినిమా తీసిన ఆయనకు ఎంత సార్ 1 ఎకరానో 2 ఎకరాలు, అదేమి వందల వేల ఎకరాలు కాదు ఇలా అది కూడా సినిమా పర్పస్ కోసమే. అవును 100% ఆర్సీ హిల్స్ దగ్గర అది సినిమా చేసుకోవడానికి అక్కడ లొకేషన్స్ బాగుంటాయని రిక్వెస్ట్ చేస్తే దానికోసం అని చెప్పారు. ఇక్కడేమో 99 పైసలకి ఎకరాలు ఇస్తే మాత్రం మనకి పట్టింపు ఉండదు. ఈ రకమైనటువంటి దుస్థితి కరెక్ట్ కాదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రతి పరిశ్రమ అక్కడికి రావాలా. కానీ సినిమా రావాలని అక్కర్లేదని కోరుకోవాలి. చెబుతుంటే ఇంకా మరి అదే కదా దౌర్భాగ్యం. చంద్రబాబు గారు ఇంకేం మాట్లాడతారు అసలు చంద్రబాబు గారు మామూలుగానే ఆయనకి సినిమా వాళ్ళతోటి చాలా లింక్స్ బాగా ఉంది, బాగా సంబంధాలు ఉన్నాయి. నిజానికి ఆయన వస్తదేమో అని కూడా అనుకుని ఉంటారు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈయనే వద్దన్న తర్వాత పాప ఆయన జగన్ గారు ఇచ్చిన జీవోని కూడా వీళ్ళు చెడదిట్టారు కదా, ఈ అన్యాయం అన్నట్టుగా. అక్కడ షూటింగ్లు చేయండి అంటే కూడా తప్పు అన్నట్టు మాట్లాడారు కదా సార్. షూటింగ్లు చేయకపోతే రాయితీలు ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం కూడా సార్. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండాలి కదా. మేమైతే అమెరికాలో చేసుకొని వస్తాం, ఇక్కడ సినిమా వేస్తాం, మేము 500కి అమ్ముకోవడానికి పర్మిషన్ అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో అందుకని స్థానికంగా ఇదో ఇంత షూటింగ్, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ 30% షూటింగ్ చేస్తే దానికి ఇంత రాయితీలు ఇస్తాము. టికెట్లు పెంచడం అనేది కూడా ఎంత దౌర్భాగ్యం అనేది మీకు ఒక మాట చెప్తాను సార్. నేను అభిమానం ఉంటే పోవచ్చు, అభిమానం ఉంది కాబట్టి వస్తున్నారు అని అంటే మందు ధర మాత్రం తక్కువ ధరకి ఇస్తామని చెప్తారు మీరు, సినిమా టికెట్ మాత్రం ఎక్కువ ధర. మందు కూడా తగ్గించమని అడుగుతున్నారు కదా జనం, ఇంకా ఎట్లా సార్ ఇది? తగ్గించమని మందు ధర పెంచమని అడగట్లేదు. పైగా ఆయన విచిత్రం ఏంటంటే ఆ మీటింగ్లో ఏదైతే భీమ్లా నాయక్ సినిమాకు ఇప్పుడు 10-15 రూపాయలకే టికెట్లకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ గవర్నమెంట్ మనకి సహకరించలేదు. ఇప్పుడు మనం వచ్చేసాం కాబట్టి మీరంతా కోరుకున్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారంట టికెట్ రేటు పెంచమని. ఎవరు చెప్పరు. ఇంకా లెక్కన సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ధర పెట్టి వస్తున్నారు, అన్నం తినాలనుకుంటారు కాబట్టి బియ్యం 500 పెడతామంటమా? ఎట్లా సార్? ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి కదా. అప్పట్లో సినిమా మీద విశ్లేషణ జరిగినప్పుడు సినిమా హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, 100 కోట్లకి వెళ్తుంది. దాని మూలంగానే ఇదంతా జరుగుతుందంటే అది మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఏ హీరో కదంతా మాట్లాడలేదు. అంతే కదా వెంకట్ గారు. ముందు వాళ్ళు సినిమా హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ 80 కోట్లు 100 కోట్లు ఏంది అది? నిర్మాత మునిగిపోయినా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందేనంట కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు నా సినిమాలకు పెద్దగా ఏమి ఉండదు డిమాండ్. మరి డిమాండ్ లేనప్పుడు అంతంత రేట్లు ఒకసారి 1000 కోట్లు వస్తుంది అన్నారు, ఇంకోసారి ఏమో మొన్న మీటింగ్ లో చెప్తున్నాడు ఏమన్నా ఈ ప్రమోషన్ కార్యక్రమంలో నా సినిమాలకు పెద్దగా డిమాండ్ ఉండదు, మిగిలిన సినిమాల్లాగా అంతంత డిమాండ్ ఉండదు, నేను పెద్దగా పట్టించుకోను, కానీ ఇప్పుడు సినిమా తప్పదు కాబట్టి ప్రమోషన్కి వచ్చానని చెబుతున్నాడు. మరి ఇట్లాంటప్పుడు ఆ డిమాండ్ లేనప్పుడు 600 రూపాయల టికెట్ ఎందుకు? ఆయనే డిమాండ్ లేదు ఆయనకు అంటున్నాడు. మరి టికెట్ రేట్లు 600 ఉండాలి. మొదట్లో 1 వీక్ బాగా ఎక్కువ జనరల్ గా ఫ్లో ఉంటుంది. ఎందుకంటే అదొక ఫోబియా, అభిమానం అనే ఫోబియా. వాళ్ళు ఏం చేస్తారు మాట ఉండదు. అభిమానించే నాయకుల కోసం ఇళ్ళు కోసి రక్తాలు పెడుతుంటారు, తిలకాలు పెడుతుంటారు బొమ్మలకి. అదో రకమైన వ్యవహారం. దాన్ని సరే మన వాళ్ళకు మా శ్రీకాళహస్తి కుర్రాడు అట్లాగే ఇప్పుడు చచ్చిపోయాడు, మర్డర్ అయ్యాడు. అతనికి జనసేనని అది అని వేరే అభిమానం అంట. కాటం రైడ్ సినిమా వచ్చిందని చెప్పి పేరు మార్చుకున్నాడు. అంత పిచ్చి అభిమానం జరిగితే కనీసం పలకరించను కూడా పలకరించలేదు. వాళ్ళ అవ్వ పాపం వాపోతా ఉంది. అట్లా ఉంది పరిస్థితి.